నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయనకి పుప్పుల్స్లోకి చెట్టుకు మగ్గిన కాయ అయితే కోసిస్తున్నాను. బగినపల్లికాయ చెట్టుకు మాగి రాలిన కాయ పుప్పుల్స్ ఉంది కదా, దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది చెట్టు కింద మాగింది నాకేను అని చెప్పి అంటున్నాడు. అంతే, అందరం తింటాము. కోసిస్తా ఉన్నాను, ఇదైతే కోస్తా ఉన్నాను. ఈ కాయలేను మామిడి వరకు కూడా వేసి ఇచ్చి పంపిస్తారు. వర్ష కానీ జస్పంత్ కానీ ఇంకో చెల్లెలు కూడా తీసుకుని, కానీ వాళ్ళు చిన్నపిల్లకాయలు, వాళ్ళకి తెలియదు ఇట్లా ఒరిగేసి ఇట్లా ఇవ్వడానికి. కాయలు మాత్రం వాళ్ళు కూడా రాలితే అట్లాగ ఇచ్చేస్తుంది మా చెల్లెలు. ఇంకో చెల్లెలు లలిత, ఈ అమ్మాయి పేరు మోహన. ఇంకో చెల్లెలు అంటే కూర మామిడికాయలు అవన్నీ ఇస్తుంటుంది. ఈ చెల్లెలకి ఏమంటే బగినపల్లికాయలు రాలుతున్నాయి, అందుకని ఇచ్చింది. అమ్మాయికి ఇంకా రాలేదు పండుగాయలు, కూరకాయలు ఇచ్చింది పోయినసారి అయితే. కోసేసాను, ఈ పుప్పులుస్లోకి తింటాము. ఇదండి కాయ అయితే కోసేసాను. పుప్పులుస్లోకి అక్కూర బజ్జీలోకి చాలా బాగుంటుంది. ఇంకా ఈ మాడిపూల కాలం వస్తే మాత్రము మేము పప్పుల్స్లోకి ఆకుకూర బజ్జీలోకి ఇష్టంగా అయితే తీసుకొని వచ్చుకుంటాను మామిడికాయలు. బయట కొనుక్కోవటం కానీ, ఒకవేళ మా చెల్లెళ్ళ తోట తీసుంటే ఇట్లాగా బయట కొనుక్కుంటాను. ఒకవేళ మేము తోట తీసుకున్నప్పుడు కూడా ఇట్లానే పప్పుల్స్లోకి ఆకుకూర బజ్జీలోకి ఎక్కువ చేసుకుంటుంటాము. మాకు చాలా ఇష్టము బగినపల్లికాయలు అంటే. నేను ప్రతి ఒక్క కాయ అయితే తింటాను, కానీ మా ఆయన కానీ మా అబ్బాయి మా పాప బగినపల్లికాయ ఒక్కటే తింటారు. నాకేమంటే మామిడి తోటలు తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ అలవాటు, అన్ని కాయలు తింటాను. ఇందాక చిన్న కాయలు చూపించాను కదా, కాలాపహాడ్ కాయలు మా పాపకు చాలా ఇష్టము. ఈ చెల్లెల దగ్గర ఉన్నాయి, ఆ చెల్లెల దగ్గర కూడా ఉన్నాయి, 2 తోటల్లో ఉన్నాయి కాయలు అయితే. ఫస్ట్ మా పెద్ద చెల్లెలకైతే రాలిని కాయలు, అమ్మాయి అయితే ఇచ్చింది. మా పాపకి ఇష్టము. ఈ కాయ ఎట్టుందో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, సూపర్ ఉంది. ఏమైనా చెట్టుకు రాలిన కాయ సూపర్ ఉంటుంది. మా కాయ కూడా ముద్రపోయి ఉండాలా, ఆ కాయ అయితే బాగుంటుంది. లేతకాయలు కోసి మందులు పెట్టి మగ్గేస్తారు, అవి అసలు బాగుండవు, శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మందులు పెట్టి మగ్గేయటము. ఏమంటే మేము కాయలు అట్టే ముదిరినాక కోసి అమ్ముతాము, ముందేం పెట్టము. ఆడ పక్కన పెట్టేసినా కానీ మాగిపోతాయి. ఇప్పుడు చూడండి కాయలన్నీ ఎట్టున్నాయో అట్లా రాలిపోతాయి. తోటల్లోకి వచ్చే కొనుక్కొని వెళ్ళిపోతారు ఆ ఊరోళ్ళే. కొన్ని అంటే మా అమ్మోళ్ళ ఊరికి దూరికి తెచ్చి అట్లా అమ్ముకుంటారు ఫ్రెష్గా. కాయ అయితే చాలా బాగుంటుంది, ముందులు ఏం పెట్టము, కాయ బాగుంటుంది. ఉలవపాడు కాయలు అంటారు కదా, ఆ తట్టు ఏమో నాకు తెలియదు, కానీ ఇటు పక్క బుచ్చి తట్టు పక్క మొత్తం చాలా బాగుంటాయి కాయలు అయితే. హస్నాపురం కానీ, సంగం కానీ, దువ్వూరు, అన్సు నగరము, మక్తాపురము, ఈ తట్టు అంతా కూడా కాయలు బాగుంటాయి. అంటే అమ్మోళ్ళ ఊరు తట్టు, ఈ సంగం తట్టు, ఇదంతా కాయలన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఆ తట్టు అంతా తోటలు తీసుకున్నాం మేము. ప్రతి ఒక్క దగ్గర మామిడికాయ అయితే బాగుంటుంది, ఫ్రెష్గా చెట్టు నుంచి అట్టే కోసుకొని అమ్ముతారు. తోటల్లో కూడా పోయి కొనుక్కొని తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే బుధవారము, దోసకైతే వేసాను, దోస పోసుకుంటున్నాను, చట్నీ చేశాను. నేనైతే దోస పెట్టుకొని తింటున్నాను. ఎరగారం అందరికి పోసి ఇచ్చేసాను. మీరు తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు తింటా ఉన్నాను. 9:30 అయింది.
ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వాళ్ళందరికి కూడా పోసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను తింటా ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు సాయంకాలం 6 గంటలకైతే, అంటే ఈరోజు గురువారం సాయంకాలం 6 గంటలకి మొబ్బు అయితే నల్లగా లేసేసింది. ఆ తర్వాత మెరుపులు అయితే చూడండి ఎంత పెద్ద మెరుపులు అయితే వస్తూ ఉన్నాయో, ఉరుములు మెరుపులు. వర్షం అయితే లైట్గా పడతా ఉంది. మా జున్నోడికైతే టపాసులు అంటే భయం. చూడండి కరెంటు కూడా పోయి ఉంది. టపాసులు అంటే భయం. మా ఆయన కానీ మా పాప కానీ కేకలు పెడుతున్నారు వాడికి భయం అనేసి. దాని అది మూలగతా ఏడుస్తున్నాడు. ఈ మెరుపులు ఉరుములు వస్తున్నాయి అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో. వాడికి భయం వేస్తూ ఉంది. ఉరుములకి పెద్ద పెద్దగా వస్తున్నాయి అసలు, పెళపెళా అనంట. మొబ్బు అయితే ఇలా ఉంది, చాలా పెద్ద అది మెరుపు. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉరుముతున్నాయో, ఎంతంత పెద్ద ఉరుములో శబ్దం అయితే. చినుకులు పడతా ఉన్నాయి. అంట్లు దమ్ము పెట్టేస్తున్నాను, నీళ్ళు కూడా పెట్టేశాను. మా అబ్బాయికని వేడి నీళ్ళని పెట్టున్నాను, మా పాపకి తోడేసాను. వర్షం పడుతుంది కదా అనేసి తొందరగా అయితే నీళ్ళు కాసేసి పోసేసాను. ఈ అంట్లు దొంగేసాను. ఈ లోపల ఎత్తాను పెట్టేస్తా. పెద్ద పెద్ద చినుకులు చూడండి ఎంత పెద్ద చినుకులు పడుతున్నాయో. మా జున్నోడికైతే భయం వేసేస్తుంది ఈ ఉరువులకైతే. మంచము ఇక్కడ పెట్టేశాను, లోపల పెట్టేశాను. ఇంక ఈ సామాన్ అంతా తెచ్చి లోపల పెట్టేసుకుంటున్నాను. కిరణా వానలో తడవగాకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద శబ్దాలతో వస్తున్నాయో ఇందుగురుపేటలో అయితే ఉరుములు. గురువారం సాయంకాలం ఈరోజు ఆ వంతనైతే ఉరుముతా ఉండదు. మా జున్నోడైతే మూలగుతా ఉన్నాడు భయానికి. చూడండి ఎక్కడ మంచం పైన ఉన్నాడు, దెయ్యం పిల్లలాగా ఉన్నాడు చూడండి. దెయ్యం పిల్లలాగా ఉన్నాడు చూడండి. మా స్నూపీకి ఏం భయం ఉండవు ఇలాంటివన్నీ, మా జున్నోడికే భయం. ఏ స్నూపీ నీకు భయమ్మా? మా ఆయన అయితే షాప్ కానిచ్చి 2 సార్లు వచ్చి అడిగాడు, జున్న భయపడుతున్నావు నానా అని. వాడేమంటే భయపడి లోపలైతే ఉన్నాడు. వర్షం చూడండి పడతా ఉంది. సాయంత్రం అయితే ఇదంతా నల్లగా ముసురుకునేసింది, చీకట్లాగా అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం వెలుతురు వచ్చింది, వర్షం పడతా ఉంది. మీ ఊర్లో కూడా గురువారం సాయంకాలం అయితే వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి. మాకైతే గురువారం సాయంకాలం ఇట్లాగైతే వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లా ఇంకూరుపేటలో. వర్షం బయట వర్షం పడతా ఉంది చూడండి. ఎర్రగడ్డ దోశ వేసుకొని వేడివేడిగా తింటా ఉన్నాము. ఉరువులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉరవతానే ఉండే మాకైతే. ఫ్రెండ్స్ ఇవాళ ఏమంటే మా పాపకి అంగన్వాడీలో ఈ పాలు ఇవన్నీ అయితే ఇచ్చారు, సరుకులు. అంగన్వాడీ బడిలో అయితే మా పాపకి ఈ సరుకులు అయితే ఇచ్చారు.
పాపకి ఫస్ట్ నుంచి అయితే రాయించలేదు, వాళ్ళ అత్తల ఇంటికి వెళ్తుంది కదా అనుకున్నాను. 2వ నెల నుంచి ఇక్కడే ఉండిపోయింది, వామిటింగ్ అనేసి, వాంతులు ఎక్కువ అవుతున్నాయి అనేసి ఇంక హాస్పిటల్ ఇక్కడే ఉండిచ్చేసుకున్నాము. బెడ్ రెస్ట్ అన్నారు. తర్వాత ఇంక ఇక్కడే ఉండిచ్చేసుకునేసరికి పోయిన నెల రాయిస్తే, అంతకుముందు నెల రాయిస్తే 4వ నెల అప్పుడు వాళ్ళ పేరు నమోదు చేయాలి అన్నారు. ఇక్కడికొచ్చి టీకాలు వేస్తారు కదా, వాళ్ళైతే రాయించుకొని పోయారు. మేము చెప్తాము అని చెప్పి అన్నారు అంగన్వాడీ టీచర్కి. వాళ్ళు ఏమో చెప్పలేదు. తర్వాత అంటే ఆ నెల మరుసటి నెల 5వ నెలలో అడిగితే మేము పేరు రాసుకోలేదు, నాకు చెప్పలేదు అని చెప్పి అన్నారు. ఇంక సరే అనేసి మళ్ళీ నేను అంగన్వాడీ టీచర్ కాడికి వెళ్ళి రాయించిన తర్వాత ఈ 6వ నెలకి ఇంక నేడు పెడుతుంది కూడా. ఈ నెలలో అయితే మాకు ఈ సరుకులు ఇచ్చారు. ఫస్ట్ నెల అయితే మాకు పాలు గుడ్లు వరకే ఇచ్చారు, పేరు నమోదు కాలేదు అన్నారు. అందుకోసం అనేసి పాలు గుడ్లు అయితే ఇచ్చారు 5వ నెలలో. ఇప్పుడు 6, 7 పూర్తి అవుతుంది. ఇంక ఈ సరుకులు అయితే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. 7 కూడా పెడుతుంది. ఇంక ఈరోజు ఎన్నో తేదీ పాప? 7వ తేదీ. ఇంక ఇంకొక 3-4 రోజుల్లో పెడుతుంది 7వ నెల. ఈ నెలకైతే ఇవి వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా అయితే రాయించలేదు నేను. అంటే రాయించలేదంటే 3వ నెల అప్పుడే రాసుకున్నాము అన్నారు. రాసుకోలేదు వాళ్ళు. ఇంటికి వచ్చినాక ఏంటి ఆశా వర్కరు నేను రాయిస్తాలే అనింది. ఆమె మీద నమ్మకంతో నేను పోలేదు. తర్వాత అంటే ఆమెమో రాయించలేదు. మీరు చెప్తే కదా అని చెప్పి అనింది అంగన్వాడీ టీచర్ అయితే. ఇంకా ఆమెకు చెప్పిన నెల 2వ నెల అయింది. ఇంక చెప్పే లోపల ఇంకా ఇది నెల అయింది. మాకు ఇప్పటికైతే వచ్చినాయి సరుకులు. ఇంచుమించు వాళ్ళ అత్తలకి కానీ వెళ్ళి ఉంటే ఫస్ట్ నెల నుంచి అయితే వచ్చింది సరుకులు అయితే మా పాపకి. ఇంక మేము మా ఇంట్లో ఉండదు అనుకున్నాను నేనైతే. ఇంక వామిటింగ్ ఆగిపోతాయి కదా 3వ నెల అప్పుడు అనుకున్నా, కుదరలేదు. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. తమ్ముడికంట ఈ సరుకులన్నీ ఇచ్చాడంట. మా జున్నోడు చెప్తున్నాడు. మా తమ్ముడికి ఈ సరుకులన్నీ ఇచ్చారు. మీ తమ్ముడికి ఇచ్చారు నాన్న ఈ సరుకులన్నీ? వాళ్ళ తమ్ముడికి ఇచ్చారంట. ఇదిగో ఈ ఖర్జూరము, చిక్కీలు, బెల్లం గడ్డ, పాలు, అటుకులు, రాగిపిండి 2 ప్యాకెట్లు ఇచ్చారు. రాగిపిండి అయితే 2 ప్యాకెట్లు రాగిపిండి, పాలు 5 లీటర్లు ఇచ్చారు, గుడ్లు ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవన్నీ గుడ్లు 25 గుడ్లు ఇచ్చారు మొత్తము. పోయిన నెల కూడా అట్టే ఇచ్చారు. 25 గుడ్లు, 5 లీటర్లు పాలు ఇచ్చారు. ఈ నెలలో ఇచ్చారు. ఇంకో 15 రోజులు తాలిన తర్వాత మళ్ళీ ఇస్తాను అని చెప్పి అనింది. అప్పుడైతే వెళ్ళాలి. ఇవైతే ఇచ్చింది. పప్పు అవన్నీ ఇస్తా అన్నారు పాప, కందిపప్పు అవన్నీ ఏమి ఇవ్వలేదు. వీడియో నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో వస్తే మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.